శ్రీలత నమితని చంపేయమనడంతో ఇక రౌడీలు చంపేస్తూ ఉంటే రామలక్ష్మియే కాపాడి తనని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక రౌడీలు ఇద్దరిని చుట్టుముట్టేస్తారు. ఇద్దరిని చంపేయబోతూ ఉంటే ఇంతలో సడన్గా సూపర్ ఎంట్రీ ఇస్తుంది కరాలి. మరి ఈ సీరియల్లో తన క్యారెక్టర్ పేరేంటో మనకైతే ఇంకా రివీల్ చేయలేదు. కానీ అల్టిమేట్ సీన్ అనే చెప్పాలి. ఒక్కసారిగా నమిత అలాగే రామలక్ష్మి ఇద్దరూ తనను చూసి షాక్ అయిపోతారు. వాళ్ళకి భయపెట్టేస్తుంది. ఓ రేంజ్లో డైలాగ్స్ అయితే విసురుతుంది. మర్యాదగా వెళ్ళిపోయారా సరే, లేదంటే మీ పాలిట మృత్యువు నేనే అంటూ చెప్తూ ఉంటుంది. వాళ్ళేమో నవ్వుకుంటారు. అబ్బా సూపర్ రా, ఈరోజు ముగ్గురు ఆడవాళ్ళు దొరికారు, ముగ్గురిని చంపేద్దాం అనుకుంటూ ఉంటే అప్పుడు గన్ తీసి ఒక సూపర్ ఉమెన్ లాగా వాళ్ళని కాలుస్తుంది. కానీ ప్రాణాలు పోయేలాగైతే కాదు, జస్ట్ భయపెడుతుంది. ఇంకా వాళ్ళమ్మో నిజంగానే చంపేసేటట్టుంది అని అక్కడ నుంచి పారిపోతారు. ఇక రామలక్ష్మి థ్యాంక్స్ అండి మమ్మల్ని కాపాడారు అంటే, మిమ్మల్ని చూస్తుంటే మీరు పెద్ద ప్రమాదంలోనే ఉన్నట్టున్నారు, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి డ్రాప్ చేస్తాను అనగానే పోలీస్ స్టేషన్లో అని చెప్తే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తారు రామలక్ష్మి అలాగే నమిత. అక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్పు నమిత, అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో కూడా చెప్పు అంటే, ఇక నేను వాపస్ తీసుకుంటున్నానని పోలీసులు చెప్తూ ఉంటుంది. అంతా నీ ఇష్టమేనా, కేసు పెట్టడం నీ ఇష్టమే, వాపస్ తీసుకోవడం నీ ఇష్టమేనా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఆ ఎస్ఐ. రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఓవైపు సీతాకాంత్. అయితే నమిత మాటల్ని వాళ్ళు పట్టించుకోరు. ఈలోపే అసలు నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో అని చెప్పే లోపే సందీపు అలాగే శ్రీలత ఇద్దరు స్టేషన్ దగ్గరికి వస్తారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి నమిత షాక్ అయిపోతుంది. అమ్మో ఇప్పుడు ఎలాగా నేనేం చెప్తే ఏం చేస్తారో ఏమో, నా ఫ్యామిలీ ఒకటి ఉంది కదా వాళ్ళ చేతిలో అనుకొని నమిత అప్పటి వరకు నిజం చెప్తుంది అనుకుంటే సడన్గా చూసి నమిత ఏం మాట్లాడకుండా భయపడిపోతూ ఉంటుంది. రామలక్ష్మి చెప్పు అసలు దోషులు ఎవరో చెప్పు చెప్పు అంటుంటే నోరేం మెదపదు ఇక వాళ్ళని చూస్తూ భయపడుతూ.